అరేస్ నేను రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ రే తీసుకున్నామంటే, ఆ ఎక్స్ రే ఎలా ఉంటుంది? ఒక సీక్వెన్స్‌గా ఉంటుంది కదా! ఇక్కడ నేను ఎక్స్ రే‌లో ఏమేమి పెట్టుకోవచ్చు? ఓన్లీ ఎగ్స్ మాత్రమే పెట్టుకోవచ్చు. ఎంతవరకు పెట్టుకోవచ్చు? ఎన్ని ఎగ్స్ అయితే పడుతుందో అన్ని ఎగ్స్ మాత్రం నేను స్టోర్ చేసుకోగలుగుతాను. అంటే నేను ఎగ్స్‌ని ఒకటి తర్వాత ఒకటి ఇన్సర్ట్ చేస్తూ వస్తాను. ఒకటి తర్వాత ఒకటి ఇన్సర్ట్ చేసుకుంటూ వస్తాను. ఈ కాన్సెప్ట్‌నే మనము అర్రే అని చెప్తాము. అర్రే అంటే ఏం లేదు, కలెక్షన్ ఆఫ్ సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇన్ ఎ కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్. అంటే సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్‌ని మాత్రమే మనము అర్రేలో స్టోర్ చేసుకోగలుగుతాము. ఎట్లా స్టోర్ చేసుకుంటామంటే పక్కన పక్కన స్టోర్ అవుతుంది ఎలిమెంట్స్ అనేది. దాన్ని కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ అంటాము. అసలు మనకి అర్రేస్ ఎందుకు కావాలంటే, ఇప్పుడు మనకి అర్రేస్ లేకపోయిందనుకోండి, ఒక్కొక్క ఎగ్‌కి నేను ఒక్కొక్క వేరియబుల్ క్రియేట్ చేసుకొని, ఒక్కొక్క ఎగ్‌ని ఒక్కొక్క దాంట్లో స్టోర్ చేసుకోవాలి. దీనివల్ల నాకేం లాసు? మల్టిపుల్ వేరియబుల్స్ క్రియేట్ అవుతుంది. అలాగే కాంప్లెక్సిటీ పెరుగుతుంది. అలాగే మనకి కోడ్ పెరుగుతుంది. మనం మల్టిపుల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయలేము. దీన్ని మనము సాల్వ్ చేయాలంటే మనకి అరేస్ కాన్సెప్ట్ వచ్చింది. ఈ అరేస్ కాన్సెప్ట్ వచ్చి ఏం చేసిందంటే మనకి సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్ ని ఒక కలెక్షన్ గా తీసుకొని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ ని మనకి ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాము. ఆ వేరియబుల్ ని మనం యూస్ చేసుకొని హోల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక అరే మన జావాలో ఒక అరేని ఎలా క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ అరేని డిక్లేర్ చేస్తాము. అరే డిక్లేర్ చేయాలంటే ఇంట్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తాము. తర్వాత అరే వన్ ఇస్తాము. ఇక్కడ అరే వన్ అనేది రిఫరెన్స్ వేరియబుల్. ఎందుకంటే ఇక్కడ అరే వన్ అనేది వాల్యూ స్టోర్ చేసుకోదు, ఆబ్జెక్ట్స్ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఇది మనకి రిఫరెన్స్ వేరియబుల్. దీన్ని నేను ఇలా కూడా రాయొచ్చు, ఇంట్ ఆఫ్ అరే వన్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇలా కూడా రాయొచ్చు. బట్ ఇలా ఎందుకు రాయమంటే ఇంట్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ అంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఇది వచ్చి అరే ఆఫ్ ఇంటీజర్స్ అని. బట్ ఇక్కడ నేను ఏం చేశాను, అరే వన్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చానంటే అసలు ఈ అరే ఏం స్టోర్ చేసుకుంటుందో మనకి కరెక్ట్గా చెప్పట్లేదు. ఇంటీజర్ స్టోర్ చేసుకుంటుందా, డబుల్ స్టోర్ వాల్యూ స్టోర్ చేసుకుంటుందా కరెక్ట్గా చెప్పట్లేదు. కాబట్టి దాన్ని మనం మాక్సిమం వాడడం. వాల్యూస్ ని ఎలా ఇనిషియలైజ్ చేయాలంటే బ్రేసెస్ యూస్ చేసుకొని మధ్యలో మనకి ఎలిమెంట్స్ ని కామాతో సెపరేట్ చేసి ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ స్టోర్ చేసుకున్నామంటే మనకి అరే క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ఈ ఎలిమెంట్స్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఆ ఆబ్జెక్ట్ అనేది అరే వన్ స్టోర్ అవుతుంది. అందుకే దీన్ని మనం రిఫరెన్స్ వేరియబుల్ అంటాము. అరే క్రియేట్ చేసుకోవాలి మనం ఇలా కూడా చేసుకుంటాము. ఇక్కడ ఫస్ట్ అరే డిక్లేర్ చేశాను. తర్వాత న్యూ అనే కీవర్డ్ యూస్ చేసుకొని అరేకి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ చేస్తాను హీప్ మెమరీలో. అండ్ ఎంతవరకు చేయాలి, ఎన్ని ఎలిమెంట్స్ చేయాలంటే ఆ 5 మెమరీ స్పేసెస్ 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకునేంత మెమరీ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో మనకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ ఆబ్జెక్ట్ ని మనం అరే 2కి అసైన్ చేస్తాము. ఇలాగ మనకి క్రియేట్ చేసినప్పుడు ఇంటీజర్ యొక్క డిఫాల్ట్ వాల్యూస్ 0 అనేది రీప్లేస్ అవుతుంది. ఎంతవరకు రీప్లేస్ అవుతుందంటే మనకు సైజ్ ఇస్తాం కదా, ఈ సైజ్ బేస్ చేసుకొని అన్ని వాల్యూస్ 0తో రీప్లేస్ అవుతుంది. ఇలా మనకి అవుట్పుట్ వస్తుంది.